హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2017లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కోజీ మూవీ అయితే చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే షాన్ బోస్ అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన డ్యూటీ చేస్తూ ఉండగా అతనికి ఎవరో ఒక ఇంట్లో నుంచి లేడీ అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి అని ఎవరో కంప్లైంట్ చేసినట్టుగా తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో అక్కడ ప్రాబ్లం ఏమిటి చూడడం కోసం షాన్ బోస్ తన టీం ని తీసుకుని ఆ ప్లేస్ కి రీచ్ అవుతాడు. అక్కడికి వెళ్లి ఆ ఇంటి డోర్ ని నాక్ చేయగా ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. ఆ వ్యక్తి పేరు డాక్టర్ ప్రశాంత్ చౌదరి. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ బోస్ ప్రశాంత్ ని చూసి, మీ ఇంట్లో అంతా బాగుందా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారని అడుగుతాడు. దానికి ఆ ప్రశాంత్ బోస్ని చూసి, మేమందరం బాగున్నాం, ఈ ఇంట్లో నేను నా భార్య ఉంటున్నాం, తనకి హెల్త్ బాగోలేదు, నేను నా భార్యకి ఇంజెక్షన్ చేస్తున్నాను, అందువల్లే తను గట్టిగా అరుస్తుంది అని చెప్పి ఆ ప్రశాంత్ బోస్ ని ఇంటి లోపలికి రానివ్వకుండానే ఇంటి డోర్ ని క్లోజ్ చేస్తాడు. ప్రశాంత్ మాటలు విన్న తర్వాత బోస్ కి కొంచెం తేడాగా అనిపిస్తుంది. అందువల్ల బోస్ వెంటనే ప్రశాంత్ ఇంటి పక్కన వాళ్ళని ప్రశాంత్ గురించి అడుగుతాడు. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్తారు. ఆ ఇంటి నుంచి అప్పుడప్పుడు ఒక లేడీ గట్టిగా అరుస్తున్నట్లు అరుపులు వినిపిస్తాయి. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె సైలెంట్ అవుతుంది. ఇంతవరకు ఎవరో కూడా ప్రశాంత్ వైఫ్ ని అసలు చూడలేదు అని చెప్తారు. ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ బోస్ మళ్ళీ ప్రశాంత్ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ప్రశాంత్ ఇంటి బయట ఉండి ప్రశాంత్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంట్లో నిజంగానే ప్రశాంత్ వైఫ్ ఉందా లేదా ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఎంతసేపు వెయిట్ చేసినా కానీ బోస్ కి ఆ ఇంట్లో ఏ లేడీ కూడా కనిపించదు. అందువల్ల బోస్ అక్కడి నుంచి తన వెహికల్ లో వెళ్లిపోతాడు. బోస్ ప్రశాంత్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం ప్రశాంత్ కి తెలుస్తుంది. ఆ తర్వాత రోజు షాన్ బోస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడికి ఆల్రెడీ ప్రశాంత్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. నిన్నటి నుంచి తన వైఫ్ కనిపించడం లేదని, దాని గురించి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రాయించడం కోసమే వచ్చి ఉంటాడు. ఈ విషయం తెలియగానే బోస్ చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత బోస్ ప్రశాంత్ ని చూసి, ఏ టైంలో నీ వైఫ్ బయటికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, మీ ఇంటిని ఒకసారి చూడవచ్చా అని అడుగుతాడు. దానికి ప్రశాంత్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో ఆ తర్వాత బోస్ తన టీంతో ప్రశాంత్ ఇంటికి వచ్చి ఇంటిలో ప్రతి మూలా కూడా చెక్ చేస్తూ ఆ ఇంటిని చాలా అబ్జర్వ్ చేస్తూ సెర్చ్ చేస్తారు. ఆ తర్వాత బోస్ ప్రశాంత్ ని చూసి, మీ దగ్గర మీ వైఫ్ ఫోటో ఏదైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ప్రశాంత్ వెంటనే తన వైఫ్ పాస్పోర్ట్ ఫోటో ఒకటి బోస్ కు చూపించగా బోస్ ప్రశాంత్ ని చూసి, మీ దగ్గర ఈ ఫోటో కాకుండా వెడ్డింగ్ ఫోటో లాంటివి ఏమీ లేవా అని అడుగుతాడు. అయితే ప్రశాంత్ మాత్రం, లేదు సార్, నా దగ్గర కేవలం ఈ ఫోటో ఒక్కటే ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ బోస్ వెంటనే ప్రశాంత్ ని చూసి, మీ వైఫ్ పేరేమిటి అని అడుగుతాడు. దానికి ప్రశాంత్, నా వైఫ్ పేరు జానకి అని చెప్తాడు. బోస్ వెంటనే ప్రశాంత్ ని చూసి, మీ వైఫ్ పేరెంట్స్ గురించి చెప్పండి, దీని గురించి మీ వైఫ్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారా అని అడుగుతాడు. అయితే ప్రశాంత్ మాత్రం, లేదు సార్, నా వైఫ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, వాళ్ళు కలకత్తాలో ఉంటారని తెలుసు కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ మాత్రం నాకు తెలియదు, నిజానికి నా వైఫ్ పర్సనల్ విషయాల గురించి నాకు అంతగా తెలియదు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత బోస్ కి చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత బోస్ వెంటనే తన పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కానిస్టేబుల్ ని చూసి, నువ్వు వెంటనే ఈ ప్రశాంత్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కనుక్కో, తన ట్రాన్సాక్షన్స్, అలాగే తనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, తన వైఫ్ పేరు మీద ఏమైనా అకౌంట్స్ ఉన్నాయో ఇవన్నీ తెలుసుకో అని చెప్తాడు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంట్లో అరుపులు వినిపిస్తున్నాయి అని పోలీసులకి కంప్లైంట్ చేసిన వ్యక్తి నెంబర్ ని ట్రేస్ చేసి అతన్ని వెంటనే పోలీస్ స్టేషన్ కి పిలిపించండి అని కానిస్టేబుల్ కి చెప్తాడు బోస్. ఆ తర్వాత బోస్ వెంటనే ప్రశాంత్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ప్రశాంత్ బోస్ ని చూసి తన దగ్గరికి వచ్చి, మీరు తొందరగా నా వైఫ్ గురించి ఫైండ్ అవుట్ చెయ్యండి, నన్ను ఫాలో చేయడం వల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు అని చెప్తాడు. దానికి బోస్ వెంటనే ప్రశాంత్ ని చూసి, మీ వైఫ్ ఐడి ప్రూఫ్ అడగడానికి మీ దగ్గరికి వచ్చాను అని ఏదో కవర్ చేస్తాడు. అయితే ప్రశాంత్ మాత్రం, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నీకే చెప్పేశాను, ఇంకా నా దగ్గర అంతకు మించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తాడు. అయితే ప్రశాంత్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బోస్ హాస్పిటల్లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక నర్సుని కలిసి, ప్రశాంత్ వైఫ్
వైఫ్ ఫోటోను చూపించి మీకు ఈ లేడీ ఎవరో తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ నర్సు మాత్రం ఆ ఫోటోలో ఉన్న లేడీ ఎవరో నాకు తెలియదు అని చెప్తుంది. బోస్ వెంటనే ఆ నర్సుని చూసి ఈ ఫోటోలో ఉన్నది ప్రశాంత్ వైఫ్ అని అంటాడు. ఆ సిస్టర్ మాత్రం అవునా, నేను నిజానికి ఆ ప్రశాంత్ సార్ వైఫ్ ని ఎప్పుడూ చూడలేదు. ఆమె 1 లేదా 2 సార్లు పార్టీకి వచ్చింది, అంతకు మించి ఆమె ఎప్పుడూ కూడా బయటికి రాదని తెలుసు సార్. ఆమె గురించి అయితే నాకేమీ తెలియదు కానీ ఆమె గురించి మరొక వ్యక్తికి తెలుసు. మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి కలవండి అని చెప్పి ఆ వ్యక్తి ఇంటి అడ్రస్ ని ఇస్తుంది. దాంతో బోస్ వెంటనే ఆ నర్సు చెప్పిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లి తనకి జానకి ఫోటోని చూపించి మీకు ఈ ఫోటోలో ఉన్న లేడీ ఎవరో తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈమె ప్రశాంత్ వైఫ్, మేము 1 లేదా 2 సార్లు కలుసుకున్నాము అని చెప్తాడు. ఆ తర్వాత బోస్ వెంటనే పోలీస్ స్టేషన్ కి తిరిగి రాగా అక్కడికి ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చి కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి డాక్టర్ ప్రశాంత్ ఇంట్లో నుంచి ఎవరో ఒక స్త్రీ అరుపులు వినిపిస్తున్నాయి అని తనే పోలీసులకి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత బోస్ వెంటనే ఆ వ్యక్తిని చూసి మీరు ప్రశాంత్ పక్కింట్లో ఉంటారా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి లేదు సార్, నేను కేవలం ఆ దారిలో వెళుతూ ఉండగా నాకు అరుపులు వినిపించాయి, అందుకే నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను సార్, ఆ డాక్టర్ ప్రశాంత్ చౌదరి ఉన్నాడు కదా, అతను మంచివాడు కాదు, చాలా చెడ్డ వ్యక్తి అని చెప్తాడు. దాంతో బోస్ వెంటనే ఆ వ్యక్తికి జానకి ఫోటోని చూపించి నీకు ఈ లేడీ తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈ లేడీ ఎవరో నాకు తెలుసు, ఈమె ఆ ప్రశాంత్ వైఫ్. వీళ్ళిద్దరూ ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడు గుడికి బాగా వచ్చేవారు, కానీ ఈ మధ్య అతని వైఫ్ కనిపించడం లేదు సార్. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కొన్ని రోజుల క్రితం నేను ఈ ప్రశాంత్ ని రెడ్ లైట్ ఏరియాలో ఉండడం చూశాను, అతను చాలా స్వార్థపరుడు అని చెప్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ బోస్ వెంటనే ఆ వ్యక్తిని చూసి మరి నువ్వు ఆ ఏరియాలో ఏం చేస్తున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ నేను అక్కడికి డ్రగ్స్ అమ్మడం కోసం వెళ్ళాను, అక్కడే నేను ప్రశాంత్ను చూశాను, ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బోస్ కి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఈ రోజు మార్నింగ్ ప్రశాంత్ అకౌంట్ నుంచి చాలా మనీ విత్ డ్రా అయ్యిందని, ఆ 2 అకౌంట్స్ అంటే సెండర్ మరియు రిసీవర్ అకౌంట్స్ ప్రశాంత్ పేరు మీదనే ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత బోస్ కి బహుశా ప్రశాంత్ తన అకౌంట్స్ లో ఉన్న మనీ మొత్తం విత్ డ్రా చేసి ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఆ తర్వాత బోస్ వెంటనే ఆ ప్రశాంత్ ఇంటికి వెళ్తాడు. అప్పటికే బాగా తాగి ఉన్న ప్రశాంత్ బోస్ ని చూసి తను బాగా మత్తులో మాట్లాడుతూ నన్ను ఫాలో చేయడం వలన మీకేమీ దొరకదు, నా వైఫ్ ను నేనే చంపేశాను అని మీరు ఆలోచిస్తున్నారు కదా, నా వైఫ్ ను నేనే మాయం చేశాను అని మీరు అనుకుంటున్నారు కదా, ప్లీజ్ నా వైఫ్ ని వెతికి పెట్టండి అని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ బోస్ కి ఆ ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసి హాస్పిటల్లో ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే పేపర్ వేసే వ్యక్తి మార్నింగ్ ప్రశాంత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ బాయ్ ప్రశాంత్ తన చేతిని కట్ చేసుకుని ఉండడం చూసి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. దాంతో విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ బోస్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ప్రశాంత్ ని చూసి నువ్వు ఇలా చేయడం వల్ల మిస్ అయిపోయిన నీ వైఫ్ తిరిగి రాదు, నువ్వు అలా చేయకుండా ప్లీజ్ నాతో కోఆపరేట్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రే ప్రశాంత్ డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఆ బోస్ ని చూసి ఆ బోస్ తో కలిసి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు జరిగిందంతా కూడా ఇన్స్పెక్టర్ బోస్ కి ఆ ప్రశాంత్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. 1 year బ్యాక్ ప్రశాంత్ మరియు అతని వైఫ్ కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు. డాక్టర్ ప్రశాంత్ డైలీ హాస్పిటల్ కి వెళ్లి వస్తూ ఉంటాడు. తన వైఫ్ జానకి రోజంతా కూడా ఇంట్లోనే ఉంటుంది. జానకి ఒక రోజు ప్రశాంత్ ని చూసి మీరు ఇంటికి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది, అప్పటికే షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఉంటున్నాయి, నేను బయటికి తిరిగి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకోవాలి, నేను ఇంట్లో కూర్చొని చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు జానకి బజారుకి వెళ్లి కూరగాయలు తీసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చే దారిలో ఇంకొక లేడీ కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. కానీ జానకి ఆ లేడీ మాటలు అసలు ఏమీ అర్థం కావు, ఆ కూరగాయలు ఏమిటో కూడా జానకి అసలు ఏమీ అర్థం అవ్వవు. దాంతో అసలేమీ కొనకుండా జానకి అక్కడి నుంచి వెళుతూ ఉండగా అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఆ కూరగాయలని గిఫ్ట్ గా జానకి ఇవ్వబోతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు రోజ్. రోజ్ ఇల్లు కూడా జానకి ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఆ తర్వాత రోజు రోజ్ జానకి మరికొన్ని ఫ్రూట్స్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తుంది. 3వ రోజు ప్రశాంత్ తన హాస్పిటల్ కి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి రోజ్ వచ్చి వాళ్ళిద్దరిని కలుస్తుంది. వాళ్ళకి కొద్ది దూరంలో రోజ్ హస్బెండ్ కూడా ఉంటాడు. అతని పేరు జీవన్. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఇప్పుడు ప్రశాంత్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తి తను. అలా ప్రశాంత్ హాస్పిటల్ కి వెళుతూ జానకిని చూసి మీ ఫ్రెండ్ ని మన ఇంటికి ఎప్పుడు డిన్నర్ కి పిలుస్తావు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు రోజ్ జీవన్ లో డిన్నర్ చేయడానికి ప్రశాంత్ ఇంటికి వస్తారు.
అలా మాటల మధ్యలో జీవన్ ప్రశాంత్ కి తన బిజినెస్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు కట్టెలది ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ప్రశాంత్ మందు బాటిల్ ని తీసుకురావడానికి ఇంటి లోపలికి వెళ్ళగా ప్రశాంత్ కి హెల్ప్ చేయడం కోసం రోజ్ ప్రశాంత్ దగ్గరికి వస్తుంది. ఏదో ఒక సాకుతో ప్రశాంత్ ని టచ్ చేస్తుంది. డిన్నర్ అయిన తర్వాత జీవన్ చాలా మందు తాగి ఉంటాడు. తను ఏదో మాట్లాడుతూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి జానకి తన ఫ్రెండ్ ని కలవడానికి కలకత్తాకి వెళ్లి ఉంటుంది. అదే టైంలో ఒక రోజు డిన్నర్ ని తీసుకుని రోజ్ ప్రశాంత్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ప్రశాంత్ రోజ్ తెచ్చిన ఆ డిన్నర్ బాక్స్ ని తీసుకుని నువ్వు లోపలికి వస్తావా అని అడుగుతాడు. అయితే సిగ్గు లేకుండా ఆ రోజ్ ఏ మాత్రం జంకకుండా ప్రశాంత్ ఇంటి లోపలికి వెళ్తుంది. ప్రశాంత్ వెంటనే తనని డ్రింక్ చేస్తావా అని అడగ్గా రోజ్ డ్రింక్ చేస్తాను అని చెప్పి ఆ ప్రశాంత్ చేయి పట్టుకుంటుంది. దాంతో ప్రశాంత్ కూడా రోజ్ కి బాగా దగ్గరవుతాడు. అలా ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ లేవగానే తన రూమ్ లో రోజ్ లేకుండా ఉండడాన్ని ప్రశాంత్ చూస్తాడు. అదే రోజు జానకి కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. కానీ జానకి ఎటువంటి అనుమానం కలగదు. అదే రోజు రాత్రి జీవన్ చాలా కోపంతో ప్రశాంత్ ఇంటి దగ్గరికి వచ్చి ప్రశాంత్ ని బెదిరిస్తాడు. నిజానికి నిన్న రాత్రి ప్రశాంత్ మరియు రోజ్లు ఇద్దరు కూడా ఇంటిమేట్ అయ్యిందంతా కూడా జీవన్ మొబైల్లో రికార్డ్ చేసి ఉంటాడు. దాని గురించి జీవన్ ప్రశాంత్ ని బెదిరిస్తూ ఉంటాడు. పాపం ప్రశాంత్ మాత్రం జీవన్ ని బ్రతిమలాడుతూ ప్లీజ్ జీవన్, నీకు కావాల్సిన మనీ తీసుకో, నా పొరుగు తీయొద్దు, నా రెప్యుటేషన్ పోతుంది అని చెప్తాడు. అయితే జీవన్ మాత్రం నేను ఇదంతా మనీ కోసం చేయడం లేదు, నేను నిన్ను నాశనం చెయ్యాలనుకుంటున్నాను. నా భార్యతో పడుకోవడానికి నీకెంత ధైర్యం ప్రశాంత్? నా భార్యను నువ్వు యూస్ చేసుకున్నావు కదా, ఇప్పుడు నేను నీ భార్యని యూస్ చేసుకుంటాను. గంట తర్వాత అడవ దగ్గర ఉన్న ఆ ఇంటిలోకి నీ భార్యను పంపించు, లేదంటే నీ పొరువును తీస్తాను అని బెదిరిస్తాడు. ఆ మాటలన్నీ జానకి కూడా వింటూ ఉంటుంది. అవన్నీ విన్న జానకి ప్రశాంత్ పరువుని కాపాడడం కోసం జీవన్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. జీవన్ చెప్పిన ప్లేస్ కి ప్రశాంత్ జానకిని కూడా తీసుకుని వెళ్తాడు. జానకి ఒంటరిగా జీవన్ దగ్గరికి వెళ్తుంది. జానకి జీవన్ ని చూసి జీవన్, నీకు కావాల్సినంత మనీ తీసుకో, ప్లీజ్ ఆ వీడియోని మాత్రం డిలీట్ చెయ్యి అని చెప్తుంది. కానీ జీవన్ మాత్రం నీ భర్త నా భార్యతో పడుకున్నాడు, ఇప్పుడు నేను నీ భర్త లైఫ్ ను నాశనం చేసి తీరుతాను. కొంచెం సేపటి తర్వాత నా క్లయింట్స్ కొంతమంది ఇక్కడికి రాబోతున్నారు, వాళ్ళు నాకు మనీ ఇచ్చి నిన్ను ఎంజాయ్ చేస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత జానకి దానికి ఒప్పుకోదు. కానీ జీవన్ జానకిని ఎత్తుకుని ఆ అడవిలో ఉన్న ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ ప్రశాంత్ కూడా అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ప్రశాంత్కి జానకి కనిపించదు. ప్రశాంత్ ఒక రాయిని తీసుకుని జీవన్ తల మీద దాడి చేస్తాడు. దాంతో జీవన్ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. ప్రశాంత్ వెంటనే ఆ ఇంట్లో అంతా కూడా జానకి కోసం వెతకడం మొదలు పెడతాడు. కానీ ఎక్కడా కూడా అసలు జానకి కనిపించదు. ఇల్లంతా తిరిగి ప్రశాంత్ జీవన్ దగ్గరికి వచ్చి చూడగా అప్పటికే జీవన్ చనిపోయి ఉంటాడు. జానకి ఎక్కడ ఉందో కేవలం జీవన్కి మాత్రమే తెలుసు. కానీ జీవన్ చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత ప్రశాంత్ జీవన్ ఫోన్ పగలగొట్టి జీవన్ శవంతో పాటు ఫోన్ ని కూడా అదే అడవిలో పాతి పెట్టేస్తాడు. ఈ సంఘటనలన్నీ జరిగి దాదాపు 8 నెలల్లో గడిచిపోయి ఉంటాయి. కానీ ఇప్పటి వరకు జానకి జాడ మాత్రం ఎవరికీ తెలిసి ఉండదు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇదంతా విన్న తర్వాత ఇన్స్పెక్టర్ బోస్ ప్రశాంత్ని చూసి, కానీ మీ ఇంట్లో నుంచి లేడీ అరిచిన అరుపులు వినిపించేవి కదా, మరి ఆ అరుపులు ఎవరవి అని అడుగుతాడు. అప్పుడు ప్రశాంత్ జీవన్ చనిపోయిన నెక్స్ట్ డేనే రోజ్ నా ఇంటి దగ్గరికి వచ్చి జీవన్ గురించి అడగడం స్టార్ట్ చేసింది. అయితే అడవులోకి వెళ్ళిన రోజు నుంచే నా వైఫ్ కనిపించడం లేదు. అయితే రోజ్ కి తన భర్త లేడు అని నేనే రోజ్ కి ఫుడ్ ఖర్చులకి కొంత మనీ ఇస్తూ ఉండేవాడిని. అయితే ఆ రోజ్ మాత్రం వారంలో 2 సార్లు రోజ్ నా ఇంటికి వచ్చి జీవన్ గురించి అడిగి గట్టిగా అరిచేది. నేను మనీ ఇచ్చేవాడిని. 2 రోజుల బ్యాక్ కూడా రోజ్ నా ఇంటికి వచ్చి గట్టిగా అరిచింది. ఆ టైంలోనే మీరు నా ఇంటి దగ్గరికి వచ్చారు. అందువల్లే నేను మిమ్మల్ని ఇంటి లోపలికి ఎంటర్ అవ్వనివ్వకుండా చేసి బయట నుంచే పంపించేశాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు ఆస్తి అంతా కూడా రోజ్ కి ఇచ్చాను. ఎందుకంటే ఇంకోసారి రోజ్ నా ఇంటికి రాకుండా ఉండాలి అని, అలాగే నన్ను విసిగించకుండా ఉండడం కోసం అలా చేశాను. అయితే ఆ తర్వాత రోజే రోజ్ నా అకౌంట్ లో నుంచి మనీ అంతా కూడా డ్రా చేసుకుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ బోస్ వెంటనే ప్రశాంత్ ని చూసి, నువ్వు ఆ జీవన్ ని పాతి పెట్టిన ప్లేస్ నాకు చూపించు అని అడుగుతాడు. అప్పుడు ప్రశాంత్ ఆ బోస్ ని ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్ళి కొంతమంది సహాయంతో అక్కడ తవ్వడం స్టార్ట్ చేస్తారు.
సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ బోస్కి కాల్ చేసి, సార్ ప్రశాంత్ ఇంట్లో అరుపులు వినిపిస్తున్నాయి అని కంప్లైంట్ చేసిన వ్యక్తి అదే సార్, ఆ డ్రగ్స్ అమ్మే ఆ వ్యక్తి తన ఇంటి దగ్గర కొంత డ్రగ్స్ని కాల్ చేశాడు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న బోస్, మరి దానికి నేనేం చెయ్యాలి, వెంటనే వెళ్ళి అరెస్ట్ చెయ్యండి అని అంటాడు. మరోపక్క ఈ ప్లేస్లో తవ్వుతూ ఉండగా వాళ్ళకి జీవన్ మొబైల్ దొరుకుతుంది, కానీ జీవన్ డెడ్ బాడీ మాత్రం దొరకదు. ఇదంతా చూసిన బోస్, బహుశా జీవన్ చనిపోలేదు, తను బ్రతికే ఉండవచ్చు, ఎవరైనా అతని శవాన్ని తీసుకుని వెళ్ళి ఉండవచ్చు అని ఆలోచించి వెంటనే ఆ ప్రశాంత్ని చూసి అసలు జీవన్ ఎలా ఉంటాడో తన ఆకారాన్ని గుర్తుని ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు ప్రశాంత్ జీవన్ నెక్క దగ్గర ఒక టాటూ ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న బోస్ కి ప్రశాంత్ కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తే కదా ఇతను అని గుర్తుకు వస్తుంది. అంటే జీవన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత అంతా బాగా వెతికి చివరికి ఆ ఇన్స్పెక్టర్ బోస్ మరియు ప్రశాంత్లు జీవన్ ఇంటి అడ్రస్ ని కనుక్కుంటారు. ప్రశాంత్ ముందుగా జీవన్ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే బహుశా జీవన్ దగ్గర జానకి ఉండవచ్చు, పోలీసుల్ని చూసి తను పారిపోతాడేమో అని తనే ముందు వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత ప్రశాంత్ జీవన్ దగ్గరికి వెళ్ళగా ఆ టైంలో జీవన్ తన బట్టల్ని కొంత మనీని ప్యాక్ చేస్తూ ఉంటాడు. ప్రశాంత్ జానకి గురించి జీవన్ ని అడుగుతాడు. అప్పుడు జీవన్ మాట్లాడుతూ, నిజానికి నేను నీ వైఫ్ ని చంపాలి అని అసలు అనుకోలేదు, కానీ బలవంతంగా నీ వైఫ్ ని చంపాల్సి వచ్చింది అని ఆ ప్రశాంత్ తో చెప్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య కూడా చాలా గొడవ జరుగుతుంది. జీవన్ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉండగా బయట నుంచి ఆ ఇన్స్పెక్టర్ బోస్ జీవన్ ని షూట్ చేసేస్తాడు. దానివల్ల జీవన్ జానకి గురించి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండానే చనిపోతాడు. ఆ తర్వాత వెంటనే ఆ ఇంటి చుట్టుపక్కల ప్లేస్ మొత్తం సెర్చ్ చేయగా అప్పుడు ఇన్స్పెక్టర్ బోస్ కి నిజానికి అక్కడ జీవన్ కాల్ చేసింది డ్రగ్స్ ని కాదు, ఒక లేడీ డెడ్ బాడీని కాల్ చేసి ఉంటాడు. ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, జానకిది అని తెలుస్తుంది. ఇదంతా తెలిసిన తర్వాత పాపం ప్రశాంత్ చాలా ఏడుస్తాడు. కానీ రోజ్ గురించి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండదు. ఆ తర్వాత మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి అక్కడ ఆ రోజు స్టోరీ వేరేలాగా జరిగి ఉంటుంది. ప్రశాంత్ జానకిని అడవిలోకి వెతుకుతూ ఉండగా ఆ రోజు రోజ్ జానకిని పట్టుకుని ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంత్ జీవన్ శవాన్ని పాతి పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడో ఆ టైంలో జీవన్ చనిపోయి ఉండడు. రోజ్ అక్కడికి వచ్చి జీవన్ ని బయటికి తీసేస్తుంది. ఆ తర్వాత జీవన్ మరియు రోజ్లు జానకిని చాలా రోజుల వరకు బంధించి ఉంటారు. జీవన్కి ఎప్పుడు మనీ అవసరమైనప్పుడంతా కూడా ఎవరో ఒక మగ వ్యక్తిని తీసుకుని వచ్చి జానకి దగ్గరికి పంపించి ఆ వ్యక్తి ద్వారా జీవన్ మనీని సంపాదించి ఉంటాడు. అంటే దాని అర్థం జీవన్ జానకితో ప్రాస్టిట్యూషన్ చెయ్యించి ఉంటాడు. ఒకరోజు రోజ్ ప్రశాంత్ అకౌంట్ నుంచి మనీ మొత్తం తీసుకుని జీవన్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత రోజ్ జీవన్ ని చూసి ఇంకా ఆ జానకితో అవసరం ఏముంది, తనని చంపు అని చెప్తుంది. కానీ జీవన్ మాత్రం జానకిని చంపకుండా తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రోజ్ ని చంపేస్తాడు. తన శవాన్ని అక్కడ కాల్చేసి ఉంటాడు. నిజానికి ఆ శవం జానకిది అయి ఉండదు, రోజ్దే అయి ఉంటుంది. ఆ తర్వాత జీవన్ జానకిని ఒక పెద్ద గుంత తవ్వి అందులో బంధిస్తాడు. అలాగే వెళుతూ వెళుతూ తన చేతిలో ఒక మ్యాచ్ బాక్స్ ని కూడా పెడతాడు. ఇదంతా కూడా జీవన్ ఎందుకు చేశాడు అంటే అందరికీ తన వైఫ్ ను చంపింది ప్రశాంత్ అని నమ్మకం కలిగించడం కోసమే అలా చేసి ఉంటాడు. కానీ ఇంతలోనే ప్రశాంత్ జీవన్ అడ్రస్ తెలుసుకుని తన ఇంటి దగ్గరికి వెళ్లి బయోమెస్టిక్ గా ఇన్స్పెక్టర్ బోస్ జీవన్ ని చంపేస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇన్స్పెక్టర్ బోస్ తన ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అప్పుడు ఇన్స్పెక్టర్ బోస్ కి ఒక లేడీ అరిచిన అరుపులు వినిపిస్తాయి. నిజానికి ఆ అరుపులు మరి ఎవరివో కాదు, జానకివే అయి ఉంటాయి. జానకి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే ఊహించుకోగలరు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.